హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ హేమంత్. మీరు చూస్తున్నారు టెక్ చింటూ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసరికి మీరు లైవ్ వాల్ పేపర్ని ఏ విధంగా మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, ఆ యొక్క ఏపీకే అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేనైతే యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే నేను ఇందులో సెండ్ చేస్తాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఇక్కడ మీరు ఇంతవరకు మన టెలిగ్రామ్ గ్రూప్ లో మీరు జాయిన్ అవ్వకపోతే ఫ్రెండ్స్, మీరైతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి టెక్ చింటూ ఇన్ తెలుగు అని సెర్చ్ చేసినట్టయితే మన ఛానల్ వస్తుంది. అందులో అయితే మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా ఆ ఒక ఏపీకి వచ్చేసి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది. మీరైతే ఫ్రెండ్స్ ఇక్కడ సూపర్ వాల్ పేపర్ సాట్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసేయండి. సింపుల్ గా మనం ఏ విధంగా యాప్స్ ని ఇన్స్టాల్ చేస్తామో అదే విధంగా మీరు ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేనైతే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేశాక ఫ్రెండ్స్, మీరు దీనితో పాటు ఇంకొక యాప్ ని కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ సూపర్ లైవ్ వాల్ పేపర్స్ రావాలి అనుకుంటే. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు మనకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, దీంతో పాటు మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మనకు యాక్టివిటీ లాంచర్ అని ఉంటుంది. మీరు ప్లే స్టోర్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం ఇక్కడ యాక్టివిటీ లాంచర్. సో ఫ్రెండ్స్, టైప్ చేస్తే లీడ్ అవుతుందని నేనైతే ఈ విధంగా చేయడం జరిగింది, వాయిస్ ఇచ్చాను. సో ఫ్రెండ్స్, దీని మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఫ్రెండ్స్, మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. కొద్దిసేపు అయితే లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, లోడ్ అయ్యాక ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకైతే ఇక్కడ సెర్చ్ బటన్ వస్తుంది. సెర్చ్ బటన్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వాల్ పేపర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే వస్తుంది. వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూడండి, మనం ఇన్స్టాల్ చేసాం కదా, అదే ఐకాన్ తోటి వస్తుంది. ఇక్కడ మీకు సూపర్ వాల్ పేపర్స్ అని ఉందా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకు డిఫాల్ట్ గా మనం ఇన్స్టాల్ చేసాం సూపర్ సాటర్ అని చెప్పాను కదా. సో ఈ విధంగా డిఫాల్ట్ గా ఉంటుంది. దీని యొక్క యానిమేషన్ అనేది సూపర్ యానిమేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు లాక్ స్క్రీన్ లో, ఇది మనకు హోమ్ స్క్రీన్ లో. మనం అయితే అప్లై చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు అప్లై అనేది అయ్యిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇది లాక్ చేశాను ఒకసారి. అండ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సాటర్న్ వాల్ పేపరే కాదు, మీకు ఇంకా దీనికి 2 అడిషనల్ వాల్ పేపర్స్ వస్తాయి ఫ్రెండ్స్. అదైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత స్మూత్ గా మీకు ఈ యొక్క యానిమేషన్ అనేది రావడం అనేది జరుగుతుంది. దానితో పాటు మనకు ఎర్త్ ఉంది అండ్ అలాగే ఫ్రెండ్స్ రెడ్ ప్లానెట్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ రెండు అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీరైతే ప్రోగ్రెస్ అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారుగా మనకు హోమ్ అంటే మన యొక్క ఎర్త్ అనేది డౌన్లోడ్ అయింది అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది వచ్చేసి లాక్ స్క్రీన్ అన్నమాట ఫ్రెండ్స్. ఈ యొక్క లాక్ స్క్రీన్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు హోమ్ స్క్రీన్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ సెలెక్ట్ లొకేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మీరైతే ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఫస్ట్ నేను ఇది ట్రై చేస్తాను, అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసాక మనం అయితే హోమ్ లోకి అయితే వెళ్ళిపోం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఎంత స్మూత్ గా ఉందో. సో ఈ విధంగా ఉండడం అనేది జరిగింది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ లాక్ స్క్రీన్ మీద క్లిక్ చేసినట్టయితే సో ఫ్రెండ్స్, లాక్ స్క్రీన్ అనేది ఈ విధంగా మీకు చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు అన్లాక్ చేసినట్టయితే మనకు యానిమేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు సెలెక్ట్ లొకేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మీకు 3 అనేది ఉండడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు బ్యాక్ వచ్చినట్టయితే మీకు రెడ్ ప్లానెట్ ఉందా, దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మీకు మన ఎర్త్ లాగానే. సో మనకి ఇది వచ్చేసి లాక్ స్క్రీన్ అన్నమాట. ఇట్లా మీరు క్లిక్ చేసినట్టయితే ఇదైతే హోమ్ స్క్రీన్ అన్నమాట. సో నేనైతే అండ్ అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు సెలెక్ట్ లొకేషన్ ఉందా, ఈ విధంగా మీకు 3 అయితే ఉంది. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నేనైతే ఫస్ట్ నేను ఇది అప్లై చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, అప్లై అయితే చేశాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఎంత సూపర్ గా ఉందో. ఒక ఉల్కా అంటారు, దాని ఇంగ్లీష్ లో ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్. అది పడ్డతే ఎంత హోల్ అయితే ఉందో ఆ విధంగా మీకు అయితే ఇక్కడ చూడడానికి అయితే ఉంది. యానిమేషన్ అయితే చూడండి ఎంత సూపర్ గా ఉందో. ఇక్కడ లాక్ స్క్రీన్ మీద అయితే ఒకసారి చూద్దాం, ఒకసారి ఈ విధంగా ఉంటుందో. సో ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అన్లాక్ చేసేసినట్టయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒక లైవ్ వాల్ పేపర్స్ మీరు అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటే ఫస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు యాప్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొద్దిసేపు అయితే లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ బార్ అని ఉందా ఫ్రెండ్స్. ఈ యొక్క సెర్చ్ బార్ లో మీరు వాల్ పేపర్ అని టైప్ చేసేయండి. వాల్ పేపర్ అని టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత మనం ఇన్స్టాల్ చేసిన యాప్ వచ్చేస్తుంది, దీన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. మళ్ళీ తర్వాత మనం 2 యాప్స్ ని అంటే 2 వాల్ పేపర్స్ ని ఇన్స్టాల్ చేసాం. ఎర్త్ వచ్చేసి ఒకటి, ఇంకొకటి వచ్చేసి మార్స్ అన్నట్టు. సో మీరు దీని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్ఇన్స్టాల్ అప్డేట్స్ అని ఉందా, నేను ఇక్కడ చూడండి, నేను సూపర్ వాల్ పేపర్ ని యూజ్ చేస్తున్నాను. సో మీరు అన్ఇన్స్టాల్ అప్డేట్స్ మీద క్లిక్ చేసేయండి.
క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ ఒక్క ఫస్ట్ వచ్చేసి అది అన్ఇన్స్టాల్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు సూపర్ వాల్ పేపర్స్ అని ఉందా, దీన్ని మీరు క్లిక్ చేసి అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి, అది కూడా అన్ఇన్స్టాల్ అవుతుంది. అండ్ అలాగే మనకు ఎర్తన్ ఉందా, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అన్ఇన్స్టాల్ అనేది అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను హోమ్లోకి అయితే వెళ్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు డిఫాల్ట్గా మనం MIUI అప్డేట్ చేశాక మనకు ఏ ఒక్క వాల్ పేపర్ అయితే ఉంటుందో ఫ్రెండ్స్ అదే వాల్ పేపర్ అయితే ఉండడం జరిగింది. సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో ఖచ్చితంగా నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే. అండ్ అలాగే ఫ్రెండ్స్ పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇలాగే నేను రెడ్మీకి సంబంధించిన చాలా వీడియోస్ అనేవి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ ఫ్రెండ్స్.